నోటె కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరికొద్ది గంటల్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇందుకు గాను కేసీఆర్ ఇప్పటికే నందినగర్ ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావులతో చర్చించారని తెలుస్తోంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీటింగ్ లో బీఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఏపీ జలదోపిడితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరికొద్ది గంటల్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇందుకు గాను కేసీఆర్ ఇప్పటికే నందినగర్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావులతో చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీటింగ్ లో బీఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఏపీ జలదోపిడితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధానమైనటువంటి ఎజెండా చూస్తే మాత్రం అటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 95 టీఎంసీలకు ఒప్పుకోగా ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఏదైతే కేంద్రం వద్ద మోకరిల్లిందో అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండాగా ఈరోజు జరగబోయేటువంటి చర్చగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండకడుతూ అనేక అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే మాత్రం ఒకటి నీటిపారుదల రంగం పైన ఒకటి ప్రధాన ఎజెండాగా కాగా మరొకటి బీసీ రిజర్వేషన్ల పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే క్యాడర్ని ఇప్పటి నుంచి రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా 2029లో వచ్చేటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనేది కూడా కేసీఆర్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలపైననే ప్రధాన ఎజెండాగా రాబోయేటటువంటి 2-3 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం
సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలపైన గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కరెక్ట్గా సంవత్సరం క్రితం అటు నల్గొండలో భారీ ఈ సభ నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నీటి పారుదల విషయంలో మాత్రం సహించేది లేదనేది కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేసినటువంటి విషయంలో ఒక రకంగా పాలమూరు రంగారెడ్డి కేంద్రంగా అటు మహబూబ్ నగర్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఒక రకంగా మహబూబ్ నగర్లో కనుక ఆందోళన కార్యక్రమాలు ఎక్కువ నిర్వహిస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్టు, అక్కడ ఇరుకుని పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే నిన్ననే నందీనగర్కి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోటి నేడు కొద్దిసేపటి క్రితమే నందీనగర్లో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపైన చర్చిస్తున్నట్టు ప్రధానంగా ఈరోజు జరగబోయేటటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కావచ్చు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మరిన్ని ఏ అంశాలపైన మరింత చర్చించే అవకాశం ఉందనే అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈ నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యక్ష పోరాటాలకు కూడా దిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. రాబోయే 2-3 ఏళ్లలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనేది కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలనేది కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది, కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నేపథ్యంలో ఈ అంశం పైన కూడా చర్చించి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనవరి 15 తర్వాత సబ్జెక్ట్ ఫండ్ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సబ్జెక్ట్ ఫండ్ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత జిల్లాల వారీగా, మండలాల వారీగా, దాంతోపాటుగా గ్రామాల వారీగా కమిటీలు వేయాలనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ రకంగా సబ్జెక్ట్ ఫండ్ నమోదు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే మార్చి లోపల కమిటీలన్నీ కూడా ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలనేది కూడా ఆలోచన చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, మాజీ ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ ఆరోపణలపైన కావచ్చు, కవిత చేసినటువంటి ఎదురుదాడిపైన దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ శ్రేణుల ద్వారా మనకు ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి అంశంగా కూడా మనం చెప్పొచ్చు. దీంతో పాటుగా ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావడం కావచ్చు, ఏదైతే సంబంధించింది కావచ్చు, దాంతోపాటుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం తగ్గినటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా కులంకషంగా చర్చించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని చేపట్టడానికి సంబంధించిన అంశంపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఎట్ ఏ టైం ప్రజా సమస్యలపైన ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంపైన కావచ్చు, దాంతోపాటుగా ఇతర అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అటు కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి ఏదైతే రిపేరింగ్ పనులకు సంబంధించి నిర్లక్ష్యం చేయడానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పెండింగ్ పనులకు సంబంధించి పూర్తి చేయడం కావచ్చు, దాంతోపాటుగా నీటి వాటా విషయంలో కేంద్రంతో ఏదైతే గట్టిగా వాదించాల్సినటువంటి ట్రిబ్యునల్ వద్ద గట్టిగా వాదించాల్సినటువంటి అంశాలపైన కూడా వాదించకపోవడము, దాంతోపాటుగా మనకు రావాల్సినటువంటి వాటను ఏపీ జలదోపిడీ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఒకెత్తు, ఇక ముందు జరగబోయేది ఒకెత్తు అన్న విధంగా ఉండబోతున్నట్టు కూడా పార్టీ శ్రేణులు మనకు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం కూడా చూడొచ్చు. ఈసారి పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో నుంచి పోరాటాలకు సిద్ధమవుతా ఉంది. ఇక్కడ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారంటూ కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. గతంలో లాగా ఫామ్ హౌస్లో కాకుండా ఇక్కడ నుంచి కూడా నందీనగర్ నుంచి కూడా రెగ్యులర్గా ఉండి పార్టీ కార్యక్రమాలను ఫాలో అప్ చేస్తారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం మనకు ప్రజెంట్ అయితే నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కావడం జరిగింది. ఏదైతే మధ్యాహ్నం జరగబోయేటువంటి బీఆర్ఎస్ ఎల్పీ కావచ్చు, దాంతోపాటుగా కార్యవర్గ సమావేశానికి సంబంధించి చర్చిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మరింత ఫీడ్బ్యాక్, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, కార్యాచరణకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రధానంగా ఏదైతే 5 రోజుల క్రితము సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఏదైతే నీటిపారుదల అంశం పైన చర్చకు దిగాలనుకున్నా, ప్రాజెక్టులకు సంబంధించి చర్చకు దిగాలనుకుంటే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు.
స్పందిస్తాం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తానంటే ప్రత్యేకంగా ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ నీటి వాటాలకు సంబంధించి కావచ్చు నీటిపారుదల రంగం పైన ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిద్దాం, కులంకషంగా చర్చిద్దాము అంటూ కూడా కేసీఆర్కి సవాల్ విసిరినటువంటి సందర్భం కూడా మనకు చూస్తా ఉన్నాము. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి రానుండటంతో కూడా అటు క్యాడర్లో మంచి జోష్ కనిపిస్తోంది. ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలకు తాము దిగబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నది. అటు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేకంగా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొంది. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.